ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం పెద్దతండ గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదేశానుసారం మంగళవారం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు ధనవత్ రాములు నాయక్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రుస్తాపూర్ ఎంపీటీసీ ధనవత్ మోహన్ బాబు నాయకులు మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం పెద్దతండ గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదేశానుసారం మంగళవారం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు ధనవత్ రాములు నాయక్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రుస్తాపూర్ ఎంపీటీసీ ధనవత్ మోహన్ బాబు నాయక్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో మన దేశంలో ధరలు ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో పెరగడానికి ఇదే నిజమైన కారణం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రస్తుత ప్రభుత్వ విధానాలే దీనికి కారణం. పెట్టుబడిదారులకు సేవ చేయడం, వారిని పెంచి పోషించడం, ప్రజలను దోచుకొని సర్వనాశనం చేయడమే ఈ మోడీ పాలన. 2 సార్లు ప్రధానిగా ఎన్నికైన మోడీ ఏం చేసిండని ఓట్లు మళ్ళీ అడుగుతున్నారని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు, విత్తనాలు, ఎరువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెరుగుతున్న నిరుద్యోగం కాదా అని గుర్తు చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఏకైక లక్ష్యంతో మనమందరం కూడా గ్రామస్తులు కంకణబద్దులై అందరూ కూడా అహర్నిశలు కష్టపడి దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ భూక్య శ్రీనివాస్ నాయక్, భానోత్ సురేష్ నాయక్, గ్రామ యూత్ అధ్యక్షుడు ఉపేందర్ ధనావత్ రామ్జీ దుబ్బలియా రామ్జీ, మాజీ సర్పంచ్ గోలియా నాయక్, మాంజా నాయక్, హరి నాయక్, వినోద్ నాయక్, తుల్జావస్త్రం, దేవేందర్, సాయి, కమ్లీ తదితరులు పాల్గొన్నారు.